మార్నింగ్ టైం 4:30 అవుతుంది. ఫస్ట్ అయితే కళ్యాణ్ని పిక్ చేసుకోవడానికి వచ్చినాం, నేను అండ్ ప్రవీణ్. సో తర్వాత మన యశ్వంత్ దగ్గరికి వెళ్తాం, డిమార్ట్ దగ్గర చౌరస్తా. సో అక్కడ నుంచి ట్రిప్ స్టార్ట్ అవుతుంది ఇంకా మనది. సో పికప్ పాయింట్ నెంబర్ 2 యశ్వంత్ గారు సక్సెస్ఫుల్లీ నేను ప్రవీణ్ వచ్చాం. కళ్యాణ్ని పిక్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యశ్వంత్ అని కూడా వేసేసుకొని ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవడమే. వస్తుంది మనోడు ఇక. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా. హోప్ మీ అందరు బాగున్నారు. అండ్ ఈ ట్రిప్ మార్నింగ్ నుంచి మీకు చెప్తున్నా కదా, కొంచెం క్లారిటీగా బ్రీఫ్గా చెప్తా కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాతనే. సో చీకటి ఉండే, అందుకే నేను కూడా ఏం చెప్పలే. ఎవరు ముఖాలు అసలు ఎవరు పోతున్నారు అనేది కూడా మనకు కనపడదు కాబట్టి ఇంతసేపు నేను ఏం చెప్పలేదు. సో చాలా రోజులైంది వీడియోస్ కూడా నేను కూడా చేయక. యూట్యూబ్లో చాలామంది నాకు డిఎం చేస్తున్నారు, బ్రో ఏం వీడియోస్ చేయట్లేదని. అండ్ చాలా రోజుల నుంచి మహారాష్ట్ర పోవాలి మాన్సూన్లో అని అనుకుంటా ఉంటుంది. అండ్ చాలా రోజుల తర్వాత ఈరోజు September 6 ఈరోజు స్టార్ట్ అయినా వచ్చింది. ఏమండి మాన్సూన్ అయిపోయింది. సో బెస్ట్ ఇదే అనుకుంటా. మళ్ళీ ఎందుకు వరదలు అవి ఇవి ఉన్నాయి ముంబైలో, అటు సైడ్ మహారాష్ట్రలో. సో దిస్ ఈజ్ బెస్ట్, అట్లీస్ట్ ఎంజాయ్ చేయొచ్చు బాగానే. నేను, ప్రవీణ్, కళ్యాణ్ అండ్ యశ్వంత్ నలుగురం అయితే పోతున్నాం. కార్ వచ్చేసి ఎస్క్రాస్ మన ప్రవీణ్దే. నేను దిగినప్పుడు బ్రేక్ఫాస్ట్ దిగినప్పుడు చూపిస్తా. మార్నింగ్ 5కి స్టార్ట్ అయినాం కర్నూలులో. అండ్ మహబూబ్నగర్ దాటేసి సోలాపూర్ పోతున్నాం వయా గుల్బర్గా. అండ్ హైవే అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇట్లే ఉంటే హోప్ బాగుంటుంది. చూడాలి ఎంతవరకు ఉందో. హౌ గైస్, ఎట్లుంది మళ్ళీ జోస్ రైట్ ట్రిప్ది? మన వాళ్ళు ఎట్టున్నారంటే ఇప్పుడు ఏదైనా సరే తిన్న తర్వాతే. సో మహబూబ్నగర్ దాటిన తర్వాత ఇది గుల్బర్గా సోలాపూర్ పోయే రోడ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. అసలు నేను ఎట్లుంటుంది అనుకున్నా. బ్రోస్ రోడ్ ఎలా ఉంది? ఇదే రోడ్ సోలాపూర్ కంటిన్యూ అయితే బాగుంటుంది. సో గూగుల్ మ్యాప్లో చూసుకున్నట్టయితే మనకి 1:15 వరకు సోలాపూర్ రీచ్ అవుతామని చూపిస్తుంది. సో గైస్ ఇదైతే మన కార్ ప్రవీణ్, ఇది ఎస్క్రాస్. ఇది కార్ అవుట్లుక్ వచ్చేసి బాగుంది, స్పేషియస్గా. నేనైతే ఫస్ట్ టైం ఎస్క్రాస్ డ్రైవ్ చేయడం, ట్రావెల్ చేయడం కూడా. అండ్ ఇక్కడ మనకు ఒక మొబైల్ క్యాంటీన్ చూపిస్తే టిఫిన్ కోసం ఆగినాం. మనోడు చూడండి, బండి ఆపిన వెంటనే కళ్యాణ్ అయితే ఫస్ట్ పోయి అది నిలవన్నాడు. ఓ సారీ, తెలుసుగా మనతో మామూలు ఉండదు. కీస్ నా దగ్గర పెట్టుకొని వాడిని అడుగుతున్నా అన్లాక్ చేయమని. రైట్, నైస్. నా బ్యాగే పడింది. క్లీన్ చేయి. ఇది మన లగేజ్ సెటప్. ఏదేంద్ర బాహుబలి ఇది లగేజ్, గింబల్స్, కెమెరాస్, లగేజ్ అంతా దీంట్లోనే పెట్టాం. లగేజ్కి అంతా డిక్కీ చాలా స్పేషియస్గా ఉంది, నీట్గా సరిపోయింది. అండ్ సీటింగ్ కూడా మాకైతే నీట్గా సరిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసినాం. బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. సో ఎంటర్ టు సోలాపూర్ అనమాట. సోలాపూర్ ఇక్కడ నుంచి చూపిస్తాం మీకు. 230 కిలోమీటర్స్ ఉంది అండ్ 5 hours చూపిస్తుంది. 155కి రీచ్ అవుతామని చూపిస్తుంది. రోడ్ అయితే బాగానే ఉంది. మనోళ్ళు చూడండి ల్యాప్టాప్ తీసుకొని పత్తాపురం పెట్టినారు. అరే మీరు ఏం చేస్తున్నారా? పర్సనల్ చూస్తున్నారంట మన వాళ్ళు. సో నేనైతే డ్రైవింగ్ చేంజ్ అయిపోయినా. మన కళ్యాణ్ చేస్తున్నాడు ఇప్పుడు డ్రైవింగ్ అయితే. ప్రజెంట్ అయితే కొడంగల్ ఉన్నాం. ఈ కొడంగలేనా? యువశేఖర్ కొడంగల్ ఇదేనా? అన్నా నీకు పెద్ద ఫ్యాన్స్ అన్నా కొడంగల్ ఉన్నామన్నా.
35 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి మనకు 10:50 అవుతుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి 2 అంతా సోలాపూర్ రీచ్ అవుతాం. ఇంకా అక్కడే లంచ్ చేసుకుంటాం. అందరు నిద్ర మబ్బు పట్టినారు మా వాళ్ళు. రాత్రంతా ఎవరికి చక్కగా నిద్ర లేదు అండ్ ఎవరు పనుకోలే కూడా అసలు. సీరియస్ మబ్బు. అది చూడు యాదో స్వతంత్రంలో బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేసి వదిలేసినట్టుంది అది. కాదు మనం అనుకుంటాం కానీ మన పల్లె వెలుగులు, అల్ట్రా డీలక్స్ ఎక్స్ప్రెస్లు చాలా బెటర్. ఎట్టుంది ఆ బస్సు, మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు అది. కర్ణాటక కూడా ఇంచుమించు అట్లా ఉంటాయి. అసలు ఎట్టుంది తెలుసా అది? చూడు ఆ దుమ్ము చూడు, ఏంది అది అసలు. మెయింటెనెన్స్ ఉంటుంది సార్ వీళ్ళ బస్సులకి. మెయింటెనెన్స్ అస్సలు కాదు, మెయింటెనెన్స్ ఇట్స్ బెస్ట్ అంట. పీక్ మెయింటెనెన్స్ అది. ఆ మెయింటెనెన్స్. ఈ ఫాస్ట్ ట్యాగ్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నాను? కాదు ఎందుకు ఇట్లాంటి రోడ్లకి 10 కిలోమీటర్లకు ఒకసారి టోలేట్లు ఎందుకు? సో ఫైనల్లీ మనం మహారాష్ట్ర, మనం ఏ స్టేట్లోకి అయితే ట్రావెల్ చేస్తున్నామో ఆ స్టేట్లోకి అయితే వచ్చేసినాం. మహారాష్ట్ర ఎంట్రీ చాలాసేపు అయింది. యాక్చువల్లీ మేము చాలాసేపు బోరింగ్ ఉండే మా జర్నీ. ఇప్పుడు సాంగ్స్ పెట్టుకొని ఒక్కొక్కడం బాగా ఎంజాయ్ చేస్తున్నాం. బాగా మంచి ఫన్ ఉంది. ఈ మహారాష్ట్ర ఎంటర్ అయిన కాడ నుంచి రోడ్స్ అయితే వరస్ట్ ఉన్నాయి. మరి కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ ఏరియా అని మరి ఏమో తెలియదు కానీ వరస్ట్ ఉన్నాయి అసలు. ఎంత అసలు స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉన్నా ఏమున్నా అసలు వరస్ట్. స్పీడ్ బ్రేకర్స్ ఏం లాభం? స్పీడ్ బ్రేకర్స్ పెట్టే వాళ్ళు రోడ్ మంచిగా ఉన్నప్పుడు పెట్టాలా? అన్ని పాత్ హోల్స్ పెట్టి రోడ్ అలా స్పీడ్ బ్రేకర్స్ పెట్టాడు. అది వచ్చు ఇక అది కథ. సో ఇడైతే లాగకి అమ్మ 3 లెక్క ఉంది రోడ్డు. ఇగో ఇదో ఇదో ఉందా, కొంచెం అని ఉందా? ఈడేదో అదో ఇంకా రోడ్ ఎట్టుందంటే మీకు చూపిస్తా చూడండి. ఇదో అంతా పాత హోల్సే. ఈడేదో నేషనల్ హైవే వేసినట్టు కిలోమీటర్కి ఒక స్పీడ్ బ్రేకర్ వేసినాడు. మళ్ళీ కిలోమీటర్ స్పీడ్ బ్రేకర్ టోల్స్ కూడా మళ్ళీ ఈ రూట్లో టోల్స్ అంటే ఆడికి అయిపోయిందిలే టోల్స్. అది కర్ణాటకలో అయితే మొత్తంగా అబ్బా 10 కిలోమీటర్లు కొట్టోళ్ళు, 10 కిలోమీటర్లు కొట్టోళ్ళు. నేను అప్పటికి అడుగుతారన్న ఏ రోడ్డుకి వెళ్తారా, ఏ రోడ్డుకి వెళ్తారా, ఏ రోడ్డుకి వెళ్తారా అని. ఏ విషయం ఓకే, సోలాపూర్ ఇక్కడ నుంచి రైట్ అనమాట. ముందర ఫ్లైఓవర్ ఉందా, ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి అటు సైడ్ తీసుకుని. యాక్చువల్లీ మేము మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు సోలాపూర్కి 2 పోతామని చూపించింది. ఇప్పుడు టైం ఎంతరా కళ్యాణ్? 1 ఇంకా 5 మినిట్స్ ఉంది. 1కి ఇంకా 5 మినిట్స్ ఉంది. 5 మినిట్స్ ఉంది. 55. ఇప్పుడు మేము జస్ట్ ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. అంటే ఇంకా నాకు 15 మినిట్స్ 20 మినిట్స్ వెళ్ళిపోతాం. ఇక్కడికి సోలాపూర్. సోలాపూర్ బెడ్షీట్లే. ఇక్కడ టోల్ గేట్ ఉంది కదా, టోల్ గేట్ కనిపిస్తుందా మీకు? కానిస్టేబుల్స్ ఆగిన, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అనుకున్నా నేను పక్కకి లాగుతారని. అన్ని వేరే స్టేట్స్ బండ్లంతా ప్లేట్ నెంబర్ చూసి పక్కకి పిలుస్తా ఉన్నారు. అన్నీ చూసినాడు. లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ అన్నీ చూపించమన్నాడు. అన్నీ చూపించినాం. మన దగ్గర పొద్దున్న నుంచి పొల్యూషన్ లేదు, మన దగ్గర ఏది లేదు అదే అడగన్నాడు. పొద్దున్న నుంచి మనకు పొల్యూషన్ దొరుకుతలేదు అసలు. పొల్యూషన్ కోసం 3,000 అడిగినాడు. 3,000 ఇస్తే పంపిస్తా లేకపోతే అన్నాడు. కాసేపు మాట్లాడి కొంచెంసేపు ఆర్గ్యూ చేసి 600 తీసుకున్న తర్వాత పంపించినాడు. ఆడికి South East on National Highway 65. తీసుకున్న 600 తీసుకొని పొల్యూషన్ సెంటర్ ఇక్కడ ఉందని చెప్పి అడ్రస్ ఇచ్చి పంపించినాడు. ఇక్కడ చూడండి పొల్యూషన్ ఇప్పుడు చేపిస్తున్నాడు వెనకల. చాలా జాగ్రత్త ఉండాలి వేరే స్టేట్స్కి వస్తే. ఖచ్చితంగా వేరే స్టేట్స్ దగ్గర అంటే డబ్బులు తినేకనే చూస్తారు. ఏమైందన్నా ఆర్సీ అన్నీ వేసుకున్నప్పుడు 1 అవర్ డిలే. మన వాళ్ళు మాత్రం ఇంకా చాలా యాంగ్రీలో ఉన్నారు. సప్పయినారా మీరు అప్పుడే? ఫస్ట్ ట్రిప్ కి రాకూడదు ఫ్రెండ్స్ తో. ఏమైంది? ట్రిప్ కి వచ్చినట్టే ఇట్లా ఫుడ్ ఉండదు, ఏముండదు, పోతూనే ఉండాలా. మళ్ళీ మధ్యలో ఫైన్, పెట్రోల్, గాలి, మళ్ళీ ఇదన్నీ సరిపోతుంది. ట్యాన్ ఇది మళ్ళీ ఎండ. వీడు పెద్ద అరే అమ్మాయిలు మిస్ ఇండియా అవుతాడు, వీడు మిస్ ఇండియా అవుతాడు. అందాడప్ప మెయింటెనెన్స్ బ్రో. పొద్దు నుంచి ట్యాను అని అడుస్తున్నాడు. వీని తీసుకుపోయి ఆడ బీచ్ లో పండబెట్టాలా. మొత్తానికి అయితే ఆల్మోస్ట్ 1.5 అవర్ దాదాపు 2 గంటలు డిలే అయిపోయింది జర్నీ. ఇంకా మేము లంచ్ కూడా చేయలేదు. టైం ఎంత? 2:50, ఆల్మోస్ట్ 3 అవుతుంది లంచ్ చేయలే.
చేద్దాంలే ఎక్కడికైనా దూరం పోయి ఇంకా బాగానే కొడుతున్నాం కదా లేదు మనం ఆ? అది అవ్వదమ్మా, అది ఈరోజు అవ్వదమ్మా, అది ఫుడ్ అవ్వదు ఈరోజు. ఏముందిలే రోడ్ బాగుంది ఇంకా కొడుతున్నాం కదా అనుకున్నాం, ఆ లోపల మామూలు పట్టుకో. అడ్డంకులన్నీ వచ్చేసినాయి. ఏ అయ్యే పనులా కనబడట్లేదు. పైగా ఫిజికల్ గాను మెంటల్ గాను పెద్ద స్ట్రెయిన్. మన వాళ్ళు బాగా స్ట్రెయిన్ అయిపోతున్నారు. స్ట్రింగ్ సెట్ అయిపోతుంది. వీడు స్టింగ్ తాగుతాడంటే వీడు. స్ట్రింగ్ సెట్ అయిపోతుంది. బూస్ట్ అవుదాం. ఓకే, ఎక్కడన్నా లంచ్ కాగితే మాత్రం ఖచ్చితంగా అక్కడ నేను మళ్ళీ సోలాపూర్ ఆల్రెడీ పోయిందిరా అదే. అక్కడ చూడు ఏంటిది బెడ్షీట్లా? అరే అవుగదరా నిజంగా సోలాపూర్ బెడ్షీట్లు. ఓకే రైట్, ఎక్కడన్నా లంచ్ చేయడానికి ఆగితే విల్ టేక్ ఏ బ్రేక్, మళ్ళీ కలుసుకుందాం. బాయ్. 500 ఇంకా 3 రోజులు అదో ఈ పావులు తిని కూడా బతకాల్సిందే ఇంకా 3 రోజులు మనం. స్విచ్ ఆఫ్ అయింది. పావు వడపావు ఎందుకలే మహారాష్ట్ర మ్యాగీ రకరకాలుగా ఉంది మసాలా, దాని గురించి అడగకండి. కాల్చుకున్నట్టున్నావు. ఫుల్ నోరు కాలిపోయింది నాకు. ఆత్రం, ప్రతిదానికి ఆత్రం. ఎంతసేపు వదినా సల్లా గాలి ఫస్ట్ అది. Meanwhile. సో బాయ్స్ ఆర్ టోటల్లీ ఎగ్జాస్టెడ్. రూమ్ మాట్లాడడానికి అయితే వచ్చినాం. రూమ్ తీసుకొని రూమ్లో కలుస్తా నేను. సో మన కర్నూలు టు మహారాష్ట్ర ట్రిప్లో డే 1 ఈరోజు. కర్నూలు టు పూణే వరకు అయితే వచ్చినాం మనం. అండ్ ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నాము బడ్జెట్లో, మంచి బడ్జెట్లోనే వచ్చింది. 2 రూమ్లు వచ్చినాయి, ఒక రూమ్లో 2 ఉన్నాము. అండ్ ఫుల్ ఆకలి అయితే అవుతుంది, పొద్దు నుంచి అసలు ఫుడ్ కూడా సరిగ్గా తినలే మనం. సో ఇప్పుడు తినడానికి బయటికి పోతున్నాం. పొద్దు నుంచి స్నాక్సే. లైట్గా స్నాక్స్ వేసినాం పొద్దున్న నుంచి. తీసుకో. అండ్ సో ఈరోజు వ్లాగ్ అయితే ఏం లేదు, జస్ట్ జర్నీయే అంతే. రేపటి నుంచి మంచి మంచి ప్లేసెస్ పోదాం అనుకున్నాం, ఏమైతే చూడాలి ఇంకా. సో గాడ్స్ ప్లాన్ అనమాట. సో నెక్స్ట్ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.